కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్పై దాడి చేయించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అభిశంసించేందుకు డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు ఆల్ గ్రీన్ చేసిన ప్రయత్నాన్ని ప్రతినిధుల సభ అడ్డుకుంది. దీనిపై స్వల్ప చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో డెమోక్రటిక్ పార్టీని చీలిపోయింది. ఈ ప్రతిపాదనను సభ తిరస్కరించింది. కొంతమంది డెమోక్రటిక్ సభ్యులు గ్రీన్కు మద్దతుగా నిలిచిన ఎక్కువ మంది వ్యతిరేకించారు. దీంతో 344-79 ఓట్ల తేడాతో ప్రతిపాదన వీగిపోయింది. ఇరాన్పై భీకర దాడులు చేశాక ఇటువంటి దాడులు మరిన్ని ఆశించొద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హితవు పలికారు. ఆదివారం చేసిన దాడులు కాల్పుల విరమణకు, దౌత్య పరిష్కారానికి ఉద్దేశించినవని స్పష్టం చేశారు. దీంతో అమెరికా మరిన్ని దాడులకు సిద్ధంగా లేదని నెతన్యాహు అర్థం చేసుకున్నారని శ్వేతసౌధం అధికారులు తెలిపారు.